ఇది మాత్రం లేడీస్కి గాయస్, మీకు కాదు. లేడీస్కి ఒక మాట చెప్పాలి. నన్ను సౌండ్ చిన్నచి. ఈ లేడీస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైనా, డెలివరీ అయిన వాళ్ళైనా, అక్టోబర్ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది కూడా అనుకుంటున్నా. నాకే చలి పెడుతుంది. ఎంత కేర్గా ఉంటే అంత మంచిది మీరు. ఎందుకంటే ఇప్పుడు ఏడవద్దు, డెలివరీ అయినప్పుడు ఏడవద్దు, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అస్సలే ఆలోచించకండి. జరిగేది ఎట్లన్నా జరుగుతుంది. అమ్మవారు ఉంది. అమ్మవారు అన్నిటికీ తోడుంటుంది. కన్నా అమ్మ ఆమె. మనం కనేది మన పిల్లల్ని. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నా బాబుని జాయింట్స్ వచ్చిందని చెప్పేసి 2 డేస్ కోసం వెంటిలేషన్ పనికి తీసుకెళ్తే నేను విపరీతంగా ఏడ్చినట్టు ఎవరి టైంలో మా బాబు నవంబర్లో పుట్టాడు. విపరీతంగా ఏడ్చినందుకు ఆ చలికి నాకేమైందో తెలీదు. అందరు చెప్పారు పెద్దవాళ్ళు, ఎద్దుమా ఏడవద్దు, తర్వాత ఫ్యూచర్లో నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందంటే ఇదిగోండి కనిపిస్తుందా. నాకు ఎప్పుడు కాటన్ ఉంటుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వేడి నీళ్ళే తాగుతాను, చల్ల నీళ్ళు తాగలేను, కాటన్ తీయలేను, అందరిలా నేను బతకలేను. అంతే. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. మీ బేబీని జాగ్రత్తగా చూసుకోండి. అట్లనే ఏడవకండి. ఈ నరాలన్నీ నొప్పి వస్తాయి. తర్వాత హాయిగా ఉండండి. బేబీ ఎక్కడ పోదు, మళ్ళీ 2 డేస్కి వచ్చేస్తుంది మన దగ్గరికి. ఆ టైంలో నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఓకే. జాగ్రత్తగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మంచి సాంగ్స్ వినండి, దేవుని పాటలు వినండి. హాయిగా బేబీ కదులుతూ ఉంటుంది. మంచిగా వాటర్ తాగండి. ఏ భయం పెట్టుకోకండి. మంచిగా వెచ్చగా డెలివరీ అయిన ఆడవాళ్ళు వెచ్చగా ఉండండి. మంచిగా కట్టుకొని వాళ్ళు కొన్ని నెలలే కదా, 3 మంత్సే కదా.